హలో ఫ్రెండ్స్, అమరావతినే మన రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించారు. అమరావతి గురించి మీకు తెలియని 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నంబర్ 1, అమరావతిని రాజధానిగా ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఇది రాష్ట్ర నడిబొడ్డున కృష్ణానది కుడి ఒడ్డున ఆనుకుని ఉంది. అంతేకాకుండా ఇవి పూర్తిగా సారవంతమైన వ్యవసాయ భూములు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల నుంచి 24,000 మంది రైతులు దాదాపుగా 30,000 ఎకరాల భూమిని రాజధాని కోసం దానం చేశారు. ఫ్యాక్ట్ నంబర్ 2, దాదాపుగా 2017 స్క్వేర్ కిలోమీటర్స్ నగరాన్ని 5 రకాల రహదారులతో నిర్మించాలనుకున్నారు. పెడెస్ట్రియన్ ట్రాక్, సైకిల్ ట్రాక్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి వేరువేరుగా డిజైన్ చేశారు. అంతేకాకుండా వాటర్ ట్యాక్సీ అండ్ సోలార్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇలా వరల్డ్ లోనే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సింగపూర్ గవర్నమెంట్ సహాయంతో డిజైన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, 2016 నుంచి 10,000 కోట్లు ఖర్చు చేసి చాలా వరకు భవనాలు, రహదారుల నిర్మాణం పూర్తి చేశారు. ఈ సిటీ పూర్తి కావడానికి దాదాపుగా 50,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ బ్రో టాక్స్ అండ్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ.